ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉన్న పరిస్థితుల్లో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. గత కొద్ది రోజులుగా బీసీ సింహగర్జన సభ నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠతకు తెరదించుతూ న్యాయస్థానం పచ్చజెండా ఊపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సభను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ చట్టం ముందు అవేమీ నిలవలేదు. ప్రజాస్వామ్యంలో సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు వ్యూహాలు అన్నీ ఒక్కసారిగా తలకిందులు అవడంతో టీడీపీ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. బీసీ సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ భారీ బహిరంగ సభ వారి రాజకీయ సమీకరణాలు దెబ్బతీసేలా ఉంది. ఈ సభకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. జగన్ రాకతో సభా ప్రాంగణం మాత్రమే కాకుండా మొత్తం జిల్లా దద్దరిల్లిపోయేలా భారీ ఏర్పాటు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాకతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయన ఇచ్చే స్పీచ్ కోసం లక్షలాది మంది బీసీలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన చేసే విమర్శలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఇచ్చే హామీలు రాబోయే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సభకు అనుమతి రాకుండా చేయడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు జగన్ క్రేజ్ను ఎలా తట్టుకోవాలా తెలియక తలములకలవుతుంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నప్పటికీ జనసందోహం అదుపు చేయడం సాధ్యం కాదన్న భయంతో వారిలో కనిపిస్తుంది. మరోవైపు జగన్ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా వెన్నుముకగా భావించమని గతంలో ఆయన చేసిన మాటలను ఈ సభ ద్వారా మరోసారి గుర్తు చేయనున్నారు. హైకోర్టు తీర్పు తమ నైతిక విజయమని వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ అడుగు పెడుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతుందని ముఖ్యంగా వెనుకబడిన తరగతుల నాయకులు హెచ్చరించుకుంటున్నారు. ఈ బీసీ సింహగర్జన కేవలం ఒక సభ మాత్రమే కాదని ఇది రాబోయే రాజకీయ యుద్ధానికి నాంది అని స్పష్టమవుతుంది. జగన్ రాకతో పుట్టిన ఈ దద్దరిల్లు ప్రస్తుత ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారింది. సభకు అనుమతి రావడం, జగన్ హాజరు కావడం వంటి వరుస పరిణామాలు చంద్రబాబు నాయుడును ఆత్మరక్షణలో పడేశాయి. న్యాయ పోరాటంలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న విపక్షం ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తిలా ఒడుతుంది. జగన్మోహన్ రెడ్డి సభలో చేసే ప్రసంగం బీసీ వర్గాల్లో ఎట్లాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మొత్తం మీద హైకోర్టు షాక్ మరియు జగన్ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాయి. ఇది కేవలం ఒక పార్టీ విజయం కాదు, ఇది ప్రజా గొంతుగా దక్కిన గౌరవమని సగటు ఓటర్లు భావిస్తున్నారు.